నేను ఈ పాపాన్ని జయించాలి, నేను ఇక్కడ బలహీన అయిపోతున్నాను, నేను ఈ చూపుల ద్వారా బలహీన అయిపోతున్నాను, నేను ఈ మాటల్లో బలహీనమైపోతున్నాను, నేను ఏదో ఒక విషయంలో బలహీనమైపోతుంది ఈ పాపలోకంలో. కాబట్టి నేను ఎలా జీవించాలి అనే విశ్వాసం ద్వారా నువ్వు ప్రభువు చెంతకొచ్చి హల్లెలూయా నువ్వు ప్రభువుని అడగగలిగితే, నీ విశ్వాసం ద్వారా నీవి ఈ లోకలు జయించినట్లుగా నేను దేవుడు మార్చిపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగి ఉండగాక. హల్లెలూయా. ఎందుకనగా ఎందరు దేవుని ఆత్మతో నడిపించబడ్డామో వారు దేవుని కుమారులు. నువ్వు దేవుళ్ళు నిలిచి ఉన్నవాడు అయితే ఈ పాపమును జయిస్తావు తప్పకుండా. అది చూపుల ద్వారా అయినా, లోకములో ఏదో ఒక రూపంలో పాపం అలముట్టుకుంటుంది, నేను బంధిస్తుంది అని చూస్తుంది. పాపం స్లోగా ఒక పాయిజన్గా మారిపోయి విషమెక్కి చంపేస్తుంది నిన్ను. ఈ పాపం చాలా ప్రమాదం. సిగరెట్ మొదలుపెట్టిన వాడు సిగరెట్ మొదలుపెట్టిన అనుకుంటాడు, తర్వాత అది క్యాన్సర్ దారితీస్తుంది. మద్యపానం మొదలుపెట్టిన వాడు మద్యపానం మొదలుపెట్టిన అనుకుంటాడు, కానీ తర్వాత ప్రాణం తీసేస్తుంది. అది స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, ఆ తర్వాత పూర్తిగా నీ అవయవాలు తినేస్తుంది. అది నీకు తెలియకుండా తినేస్తుంటుంది. ఆ తర్వాత బాధపడుతా, అయ్యో ఎందుకైతే దారుణంగా ప్రవర్తిస్తున్నాను నేను, అప్పుడు బాధపడతాం మనం. చూడండి, వాక్యం చెప్తున్న మాట, పాపం చాలా భయంకరమైనది. ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్తున్న, ఆలోచన చేయండి. హనోకు దేవునితో నడిచిన వాడుగా ఉన్నవాడు కదా, మరి అలాంటి హనోకు దేవుడితో నడిచినప్పుడు మనం కూడా నడవడం ఎలా సాధ్యమవుతుంది? చూడండి, మీకు కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. పరిశుద్ధ లేఖల్లో రాసుకోండి. మొదటిగా, ఎలా మనం ఆయనతో నడవగలం దేవునితో? నెంబర్ 1, మొదటి మాట, ఎడతెగక ప్రార్థన చేస్తేనే. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. లూకాసు సువార్త 18వ అధ్యాయం మొదటి వచనంలో, లూకాసు సువార్త 18వ అధ్యాయము మొదటి వచనంలో యేసు ప్రభువు వారు చెప్పిన ఉపమానం ఏమిటంటే, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఎప్పుడు ప్రార్థన చేయాలి? నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి ఏమి ఉండకూడదు? నీకు విసుగు ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే, మొదటి తెస్సలోని పత్రిక 5:17లో, మొదటి తెస్సలోని పత్రిక 5:17లో ఆయన అంటారు, మీరు నిత్యమును ఎల్లప్పుడూ ఆయనకి ఏం చేయమని చెప్తున్నాడు? ఆయన కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన ఎందుకు అంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి మెలకువగా. హల్లెలూయా. అది ఎక్కడుంది? మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని ప్రభు శిష్యులతో మాట్లాడుతున్న మాటది. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన పాపాన్ని చంపుతుంది, పాపం ప్రార్థనను చేయకుండా ఆపేస్తుంది. ఈరోజు ఎంత ఎక్కువ శాతం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, పాపము నీలో ఉండిపోయింది కాబట్టి, ఆ పాపం యొక్క మురుకు, ఆ మచ్చ, ఆ డాగు నేను ఇంకా ఉంది కాబట్టి. క్షమించాలనుకోవడం కూడా పాపమే, గుర్తుపెట్టుకోండి మాట. నువ్వు ఎవరినైనా గొడవ పెట్టుకున్నావు, తోలాడుకున్నావు, ఒక మాట అన్నావు, వాడు ఏదో చీయని ఒక మాట అనేసావు, నీకు క్షమాపణ వారికి చెప్పలేదు, లేదా నువ్వు కూడా తీసుకోలేదు. అప్పుడు ఎలా వస్తుంది నీకు సమాధానం? సమాధానం లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించలేడు. నీ శత్రువును కూడా ప్రేమించి ప్రభు చెప్తున్న మాట నువ్వు లెక్క వినకుండా, విధేయత లేకుండా నువ్వు మోకరించినా కానీ ప్రభు ఏమన్నారు? నీవు నా బలిపీఠం దగ్గరికి వచ్చి అర్పణ అర్పిస్తుంటుండగానే సమాధానం పడకుండా వచ్చి నా సహోదరునితో విభేదం ఉంటే, వివాదం ఉంటే నువ్వేం చేయమన్నాడు ప్రభు? నీ అర్పణ పక్కన పెట్టి సమాధానం పడితేనే నీకేముంది? క్షమాపణ ఉంటుంది. హల్లెలూయా. ఎలాగట? నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకోమన్నాడు. గట్టిగా చెప్పలు కూడా స్తోత్రాలు చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. అంటే ప్రార్థనకి ఇవన్నీ ఆటంకాలే. క్షమించలేకపోవడం ఆటంకం, పాపం మనిషిలో ఉండిపోవడం పాపం. ఈ పాపం వల్ల మనిషి ఏమైపోతున్నాడంటే పూర్తిగా నరకానికి వెళ్ళిపోతున్నాడు. చూడండి, మాట మనం అర్థం చేసుకోగలిగితే, చూడండి, దేవుడితో నడవడానికి ముఖ్యమైన మార్గము ప్రార్థన, సహవాసం. ప్రార్థన ద్వారా దేవుడితో మనం ఏమవుతున్నాము? సహవాసం చేస్తున్నాం.
ఆయనతో ముఖాముఖిగా మాట్లాడగలుగుతున్నాం. ఆయన ముందే ఉన్నాడని మీకు గమనించుకుని ప్రార్థన చేసుకో. అందుకని విశ్వాసం లేకుండా మనం ఆయన ఎదుర్కోలేము. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రభువుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. అలాగనే లూకాసు సువార్త 21వ అధ్యాయం 36వ వచనం కూడా చూడండి. లూకాసు సువార్త 21వ అధ్యాయము 36వ వచనం చదవండి. కాబట్టి మీరు జరగబోవు వీటి నెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఎప్పటి వరకు ఉన్నట్ట? ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. అప్పుడప్పుడు కాదు. మీరు పనిపాట్లో ఉన్నప్పుడు ఏం చేయొచ్చు? ఆయనతో మాట్లాడచ్చు ముఖాముఖిగా. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రమే కాదు, పనిలో ఉన్నప్పుడు కూడా ఆయనకి ఏం చెప్పొచ్చు? మనము స్తోత్రాలు చెప్పొచ్చు. స్తోత్రాలు చెప్తూ పాటలు పాడొచ్చు. మీరు గిన్నెలు తోముకుంటూ కూడా ఏం చెప్పొచ్చు? ఆయన పాటలు పాడుతూ ఆరాధన చేసుకోవచ్చు. అంటే ఒక మాటలో చెప్పాలంటే హృదయం పూర్తి ఎలా అయిపోవాలి? దేవునితో నింపబడుతూ ఉండాలి. ఆత్మ సంబంధం పాటలు పాడుతూ ఉండాలి. అందుకే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో దేవుని మనం నిలబడాలంటే, ఆ శక్తి మనకు కావాలంటే ఏం చేయాలంట? మనకు ఎల్లప్పుడూ ప్రార్థనతో మెలకువగలిగి ఉండమని ప్రభు చెప్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. దేవునితో నడవడానికి ముఖ్యమైన మార్గం ప్రార్థనతో సహవాసం చేయాలి. ప్రార్థనతో దేవుణ్ణి ఎదుర్కోవాలి. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. చూడండి, మనందరం కూడా ఈ మాట ఆలోచన చేసుకున్నట్లు, మనం దేవునితో ఎప్పుడైతే ఇలా నడుస్తూ ప్రార్థిస్తూ ఉంటామో, ప్రార్థన ద్వారా ఆయనతో ఎప్పుడు ఎదుర్కొంటూ ఉంటామో, గమనించండి, మనము ఆయనతో సహవాసం ఏర్పడతాం కదా. ఎలాగా అంటే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులోకి వచ్చిన ఎడల ఆయనతో మనకి ఏమి ఏర్పడింది? ఇప్పుడు సహవాసం ఏర్పడింది. హల్లెలూయా. అప్పుడు మనలో ప్రతి పాపము కూడా దేవుని కుమారుడు నేసరత్వం మనం ఏం చేస్తుంది? ఇప్పుడు పవిత్రపరిచింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే, దేవుని మూలంగా పుట్టావు కాబట్టి, నువ్వు ఆయన నిలబడి ఉన్నావు కాబట్టి, ఆయనతో నిలిచి ఉన్నావు కాబట్టి నీవు పాపము చేయలేవు. పాపం చేయని మనసు నీకు రాదు. ఎందుకని? నువ్వు ఎక్కువగా దేవునితో సహవాసం చేస్తున్నావు కాబట్టి. హల్లెలూయా. 1 యోహాను పత్రిక 3:6 చదువుదాం ఒకసారి. 1 యోహాను పత్రిక 3:6. ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడును పాపము చెయ్యడు. పాపము చేయవాడు ఎవడును ఆయన చూడలేదు, ఎరగలేదు. హల్లెలూయా. అంటే ఆయనలో నిలబడాలంటే, ఆయనతో నిలబడి నడవాలంటే, ఆయనతో కలిసి మనం అందరం కూడా సహవాసం చేయడానికి మనం ఏముండాలంట? మనము ఎల్లప్పుడూ ప్రార్థన ద్వారా ఆయనను ఎదుర్కోవాలి. ప్రభుకు స్తోత్రం చేద్దాం బిగ్గరగా. ఎంతమంది ఉదయకాలం వేసి ప్రార్థన చేస్తారు? ఇక్కడ ఎంతమంది ప్రార్థన చేస్తారు? మంచిది. మీరు ఏ బలహీనత కలిగి ఉన్నారో, ఆత్మ సంబంధంగా దేవునితో ఎక్కువ సమయం గడపలేకపోతే, కనీసం 15 నిమిషాలు కూడా ప్రార్థన చేయకుండా, 15 నిమిషాలు కూడా వాక్యం చదవకుండా, 15 నిమిషాలు కూడా తోటి వారితో వాక్యంలో చెప్పకుండా, ప్రకటించకుండా నువ్వు సమయం గడిపితే నీ భక్తి పూర్తిగా వృధా. మళ్ళీ చెప్తున్నాను మాట, కనీసం 15 మినిట్స్, 15 నిమిషాలు ప్రార్థన, 15 నిమిషాలు వాక్య ధ్యానం, 15 నిమిషాలు కనీసం నీ తోటి వారితో నువ్వు తుడుచుకుంటున్నా కానీ, నువ్వు గిన్నె కడుక్కుంటున్నా కానీ, ఎవరితో నువ్వేం చేయాలి? వాక్యం ప్రకటించాలి, వాక్యం మాట్లాడాలి. కనీసం ఒక అరగంట ఉదయం, అరగంట సాయంకాలం నీ కుటుంబంతో, నీతో వ్యక్తిగత దేవునితో సహవాసం గడపగలిగితే తప్పకుండా ఆయన నీతో నడుస్తూ వస్తాడు. ఆయన గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నీవు ఆయనతో నడవడానికి ముఖ్యమైన మార్గము ప్రార్థన. చెప్పండి అందరి మాట ఒకసారి, నీ పక్కవారు చెప్పండి మాట. మనము దేవునితో నడవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎప్పటి వరకు చేయాలి అంటే, దేవుని ఎదుర్కొనేంత వరకు మనం ఏం చేయాలంట? ఆ ప్రార్థన మానకూడదు. శక్తి ఇచ్చేదేంటి? ప్రార్థనే. హల్లెలూయా. రెండవ మార్గం ఏంటి? చదవండి. దేవుని వాక్యంతో ఎల్లప్పుడూ సహవాసం చేయాలి. ఏం చేయాలి? దేవుని వాక్యంతో ఎల్లప్పుడూ సహవాసం చేయాలి. దుష్టుల ఆలోచన చెప్పుడు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక. అంటే ఇక్కడ కూర్చోవద్దు, నిలబడవద్దు, వారితో మీరు మాట్లాడవద్దు, వారి మార్గంలోకి వెళ్ళిపోవద్దు. మరి ఏం చేయాలి? దేవుని మార్గము
వెలుగై ఉన్నది. హల్లెలూయా. దేవుని వాక్యము కూడా, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునే ఉన్నది. దేవుని స్తోత్రం చేద్దాం బిగ్గరగా. అంటే దుష్టుల ఆలోచన చీకటి మార్గం, పాపుల మార్గము చీకటి మార్గం, అపహారం కూర్చున్న చోట కూర్చునే ఆ మార్గము చీకటి మార్గం. అప్పుడు ఏం చేయాలి? నువ్వు యెహోవా ధర్మశాస్త్రం వెలుగులోకి వచ్చావంటే తప్పకుండా నీ హృదయము కూడా వెలిగించబడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. కాబట్టి వాక్యము ఎక్కువ సాహం చేసే వారి జీవితంలో చీకటి పోతుందట. హల్లెలూయా. అందుకని అంటాడు దేవుడు ఏంటంటే, ఆయన వాక్యము తట్టు చూడగా నా కళ్ళకి ఏం కలిగింది? ఇప్పుడు వెలుగు కలిగను. అంటే చీకటి పోవాలి, వెలుగు నీ హృదయంలోకి రావాలి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నిరాశతో ఉన్నావా? అది కూడా చీకటే. భయంతో ఉన్నావా? అది కూడా చీకటే. ఆందోళనతో ఉన్నావా? అది కూడా చీకటే. ఇక చీకటి ఏమేమో ఇప్పుడు పూర్తిగా పారద్రోలు పడి ఆ చీకటిలోకి ఏమో రావాలి? ఇప్పుడు వెలుగు రావాలి. హల్లెలూయా. దానికి మార్గం ఏంటి? వాక్యం. చీకటి ఉన్న వారికి వెలుగునిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం రాత్రిపాటు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మనం పెడపత్తి వెళ్ళాలి, ఆ మార్గంకి వెళ్ళాలి. లైట్లు వేసుకోకుండా ఇప్పుడు ఎలాగ లైట్లు లేవుగా అక్కడ. లైట్లు లేకుండా వెళ్ళండొచ్చు కాసేపు. ఎలా ఉంటుంది అప్పుడు? భయంతో వెళ్తాం. అదే వెలుగుంటే చగ్గెళ్ళిపోతాం. ఏ గోయిందో అవసరం లేదు, ఇంకా మనం చగ్గెళ్ళిపోతాం. కాబట్టి పోనీ ఎంత ఉందండి, చీకటిగా లేదు, అంత వెలుగు బాగుంది. మీ బండికి వెలుగు లేదు అంటే ఏంటి? లైట్ లేదు. మరి ఇప్పుడు ఎలాగో? అప్పుడు భయమే. అంటే వెలుగు చాలా ప్రాముఖ్యం మనిషికి. అలాగే దేవుని వాక్యము కూడా క్రైస్తవునికి ఎంతో ప్రాముఖ్యం. నీ వాక్యము నా పాదములకు దీపం. అదే నువ్వు ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదు చెప్పేది కూడా దేవుని వాక్యమే. బాల్య వయస్సులో ఎలా జీవించాలో, యవ్వన కాలం ఎలా జీవించాలో, వృద్ధాప్యులు ఎలా జీవించాలో కూడా తెలియజేసే గొప్ప వాక్యము దేవుని గ్రంథము. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని గ్రంథంలో అంత శక్తి ఉందండి. హల్లెలూయా. కానీ రెండో మాట ఏమని చెప్పండి అందరూ ఒకసారి. దేవుని వాక్యం ఎల్లప్పుడూ కూడా ధ్యానం చేయాలి. చదవడం మాత్రమే కాదు, ధ్యానం చేయాలి. ఎలా మాట్లాడుకోవాలి? నీ చుట్టూ వాక్యం ఉండాలి. నీ చుట్టూ ఏముండాలి చెప్పండి? వాక్యం ఉండాలి. ఈ చెడిపోయిన ఈ లోకంలో నీ వాక్యంతో వెలిగించబడాలి. ద్వితీయోపదేశ కాండంలో యేసుప్రభువు వారు అక్కడ ఏమంటున్నారు చూడండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకును అభ్యసింపజేసి ఇంట కూర్చున్నప్పుడును, త్రోవలో వెళుతున్నప్పుడును, నువ్వు పడుకున్నప్పుడును, నువ్వు లేచినప్పుడును ఆ వాక్యం ఏమైతే నువ్వు విన్నావో ఆ వాక్యం గురించి ఏం చేయాలట? మాట్లాడుకోవాలి. ఆ వాక్యం గురించి మాట్లాడాలి. మరి మనం ఏం చేస్తుంటాం? చాలాసార్లు బయటికి వెళ్తాం. నువ్వు పడుకున్నావు, నువ్వు కూర్చున్నావు కూడా వాక్యం ఏం చేస్తుంది? నీ హృదయంలోనికి ఎల్లప్పుడు పనిచేస్తూ ఉంటుంది. వాక్యముడికి మరణం లేదు. ఈ వాక్యం అనేది శక్తివంతమైనది. లోకల్ ఎక్కడ మీకు దొరకదు. నువ్వు స్కూల్లోకి వెళ్ళి వాక్యం దొరకదు నీకు. నువ్వు ఎలా జీవించాలో ఎవరు చెప్తారు నీకు? మహా అయితే కటింగ్ మార్చమంటాం జుట్టుకి. మరి బ్రతుకో ఎవరు మార్చుకుంటారు? ఫ్యాన్ చిరిగిపోయిందిరా అంటే మంచి మండి వేసుకుంటాడు. మరి బ్రతుకు మార్చుకుంటాడా? మంచి కానీ మార్చుకోలేడే. పైకి మార్చవచ్చేమో కానీ, తిట్టో కొట్టో, స్కూల్కి వెళ్తున్నావురా, నువ్వు కాలేజీకి వెళ్తున్నావు అలా ఉండకూడదు చెప్పొచ్చేమో కానీ, మరి లోపల మనసు అది వంకరగా ఉంటుంది ఎప్పుడు కూడా. కోతిలాగా. దేవుడికి స్తోత్రం. మరి దాన్ని ఎవరు మారుస్తారు? కోతి ఎప్పుడైనా ఒక చోట ఉండిపోతుంది, అది గెంతులు వేస్తూ ఉంటుంది. మనసు కూడా అంతే. ప్రభు చెప్తున్న మాట, నీ ద్వార బంధములో కూడా ఏముండాలి? అక్కడ వాక్యం ఉండాలి. నువ్వు వెళుతున్నప్పుడు నీకు వాక్యం జ్ఞాపకం రావాలంటే చుట్టూ ఎవరు ఉండాలి? నీకు వాక్యం ఎప్పుడు నీ హృదయంలో ఉండి అది పూర్తిగా అలముకుంటూ ఉంటే, నీ ప్రదేశం అంతా కూడా వాక్యం ఉంటే నువ్వు పాపం చేయడానికి అవకాశం ఉంటుంది? ఇంకా ఉండదు. అందుకనే నీ ఎదుట నేను పాపం చేయకుండా నా హృదయంలో ఏముంచుకున్నాను? నేను వాక్యం ఉంచుకున్నా. కాబట్టి వాక్యం అంత ప్రాముఖ్యం మనకి. రెండవ మాట వాక్యం చూడండి. ఆ వాక్యం ఎంత ప్రాముఖ్యం అంటే యోహాను సువార్త 6:5-39 చదవండి. ఈ మాట చెప్పి ముగించేసుకుందాం. యోహాను సువార్త 5:39. యోహాను సువార్త 5వ అధ్యాయము
39 వచనం, లేఖనములయందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. లేదా పరిశోధించుడి, అవి యేసుక్రీస్తు ప్రభువు గురించి ఏం చేస్తున్నాయంట? సాక్ష్యం ఇచ్చుచున్నవి. అంటే నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు యేసు ప్రభువును నువ్వు చూడగలుగుతావు. మనం ఎవరు యేసు ప్రభువును చూసామో ఎప్పుడు నేను చూడలే, కానీ లేఖనములు రాయబడిన ప్రతి మాటను చదివితే ధ్యానిస్తూ ఉంటే నీకెవరు కనిపిస్తుంది చెప్పని హృదయంలో? యేసు ప్రభువు ప్రతిమ నీకు కనిపిస్తుంది. యేసు నీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఒక స్నేహితుడు కానీ మాట్లాడుతాడు. దీంట్లో ఏముంది చెప్పనా? నిత్యజీవంకి వెళ్ళే మార్గం ఉంది ఈ వాక్యం ద్వారా. అంటే ఈ వాక్యం ఎలాంటిదంటే నీకు పరలోకముకు తీసుకువెళ్ళి ఒక మార్గం లాంటిది. ఇది ఒక మ్యాప్ ఎంత ఇంపార్టెంటో ఒక తెలియని ప్రాంతంకి వెళ్ళడానికి పరలోకము చేర్చే మార్గం మాత్రము పరిశుద్ధ లేఖన గ్రంథం మాత్రమే. అందుకనే ఏమంటున్నారంటే, లేఖనములు యందు మీకు నిత్యము కలదని తలంచుచు వాటిని పరిశోధించుడి. పరిశోధన చేయండి, దాంతో ముచ్చడించండి, దాంతో మాట్లాడండి, హృదయంలో పెట్టుకోండి. హృదయంలో వారి గురించి వీరి గురించి అలాగంటే ఈ చెప్పుకోవడం కాదు. వాక్యంతో మాట్లాడండి, వాక్యం గురించి మాట్లాడండి. నువ్వు ఖాళీగా ఉన్నావంటే ఏం చేయాలి? వాక్యంతో మాట్లాడు. నలుగుతున్నావంటే వాక్యం గురించి మాట్లాడు, ప్రకటించు. అప్పుడు నీ విశ్వాసం అభివృద్ధి పొందుతుంటుంది. నీ విశ్వాసం అభివృద్ధి పొందడానికి ముఖ్యమైన మార్గం ఏంటంటే ఆ వాక్యం నీ కుటుంబం, నీ పిల్లలతో మాట్లాడాలి, నీ భర్తతో మాట్లాడాలి, నీ పిల్లలతో మాట్లాడాలి, నీ చుట్టూ ఉన్నవారితో మాట్లాడాలి. అప్పుడు ఖచ్చితంగా నీ విశ్వాసం ఏమవుతుంది? అంతకంతకు బలం పొందుతుంటుంది. ఈరోజు మనం నేర్చుకున్న వాక్యం ఏంటంటే దేవునితో నడవడం ఎలా. మొదటి భాగం ఎవరి గురించి చెప్పుకున్నాం? హనోకు దేవునితో నడుచుచు దేవునికి ఇష్టడిగా మారి కుటుంబాన్ని కలిగినను ఆయన దేవునితో ఎక్కువ శాతం ఆయన నడిచిన వాడుగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అట? 300 సంవత్సరాలు ఆయన దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మరి మనం ఎలా నడుస్తాం ఆయనతోటి? నెంబర్ 1, ప్రార్థనలో సహవాసం చేయడం ద్వారా. నెంబర్ 2, వాక్యం ద్వారా ఎక్కువగా ఆయనతో సహవాసం చేయడం ద్వారా మనము ఆయనతో ఎక్కువ సమయము గడపగలుగుతాం. 3వది, మీరు నమ్మిన విశ్వాసం ఏం చేయాలి? తోటి వారికి ప్రకటించాలి. అప్పుడేమవుతామో మనం ఆయనతో పూర్తిగా నడవగలుగుతాం. అందుకని యేసు ప్రభువారు అనేక పర్యాయాల మాట చెప్తూ వచ్చారు. స్వస్థపరిచిన ప్రతిసారి కూడా, ఉదాహరణకి బేతెస్దా కోనేరు దగ్గర కూడా 38 సంవత్సరాలుగా చచ్చుబడిపోయిన కాళ్ళతో కూర్చున్న వ్యక్తి ప్రభు ఏమన్నారు చెప్పండి? నువ్వు స్వస్థపడ గోరుచున్నావా అనగానే, అయ్యా నాకు చాలా కాలంగా ఇలా ఉన్నాను, నాకెవరు సహాయం చేయట్లేదు అన్నప్పుడు, నువ్వు స్వస్థపడ గోరుచున్నావా అని అడిగినప్పుడు ఏం చేశారు ఆయన? నువ్వు లేచి నడుచు, నీ పరుపెత్తుకు నడువమని చెప్పినప్పుడు నడిచిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువారి దగ్గర కూడా సీమోను పేతురు ఏమన్నారు? నువ్వు సముద్రంపై నడిచి వస్తున్నావు కదా ప్రభు, నేను నీతో పాటు నడిచి వస్తాను అన్నాడు ఆయన. అసాధ్యము కదా సముద్రంపై నడవడం. కానీ ఎలా సాధ్యమైంది ఆయనకి? పేతురుకు నడుస్తాడు. ఎలా అయింది ఆయనకంటే యేసు వైపు చూసినప్పుడు మనం ఏమవుతామంటే మనము ఆయనతో నడవగలుగుతాం. యేసు వైపు కాకుండా లోకం చూస్తే ఏమైపోతాం? మనందరం కూడా పడిపోతాం. అందుకని మనం ఆయనతో నడవడానికి మనం ముందుకెళ్దాం. దేవుడిచ్చిన వాక్యం దీవించుండుగాక. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.